అమరావతి రాములు గారు హార్ట్ అటాక్తో చనిపోవడం పైన పేరు నాని గారు మాట్లాడుతూ ఎప్పటికైనా అమరావతి రైతుల్ని ఇంకా వదలండి, మహా నగరాల్లోనే వంకరలు తిరిగిన రోడ్లు లేవా, ఎందుకు అమరావతి రైతులు పట్టి పీడిస్తున్నారు మీరు అని చెప్పేసి పెద్ద ఎత్తున పేరు నాని మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా రియాక్ట్ అవుతారు అమరావతి రైతుగా? దీన్ని బట్టి పేర్ని నాని గారు కావాలని మాట్లాడుతున్నాడని అర్థమవుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినప్పుడు కనీసం అమరావతి యొక్క మాస్టర్ ప్లాన్ని కంటితో కూడా చూడలేదు. అమరావతి ప్రాంతం పట్ల వీళ్ళు విద్వేషాన్ని చిమ్మారు, కనీసపు అవగాహన లేదని తెలియజేది. ఎందుకంటే ఇక్కడ రోడ్లు ఈ రోడ్లు ఎన్ రోడ్లని ఉంటాయి, ఈస్ట్ నార్త్ రోడ్లని ఉంటాయి. అన్ని రోడ్లు క్లియర్ కట్గా సరళ రేఖలాగా ఏర్పాటు చేసి మందడం గ్రామంలో మాత్రమే వంకర టింకరగా నిర్మించమని మీ అభిప్రాయమా? ఇంకా నయ్యం ఇంకొక మాట అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు బొంబాయిలో పుట్టలేదని. జగన్మోహన్ రెడ్డి గారు బొంబాయిలో పుట్టినట్టయితే దావూద్ ఇబ్రాహీంకి కోచర్ అయ్యేవాడేమో, అతనికంటే మించిన గ్యాంగస్టర్ అయ్యేవాడేమో, మీరందరూ అతని కింద చక్కగా బతికేవాళ్ళేమో. ఏ ప్రాంతం మీద పడి ధారావి లాంటి మురికి వాడల్ని కూడా పీల్చి పిండి చేసేవాళ్ళేమో మీరు. అమరావతి ప్రాంతంలో సరళ రేఖ ప్రకారం N18 రోడ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్లో పెట్టుకుంటే దాన్ని కూడా వంకర టింకర చేయకూడదు. ఎలా? మీ మహానేత రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ని బాబు గారు ప్లాన్ చేస్తే మీరు అధికారంలోకి రాగానే దాన్ని వంకరు టింకర్లు, మీ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి దాన్ని మలిచినటువంటి సంఘటన జనం మర్చిపోయారనుకుంటున్నారా? మీ వంకర బుద్ధిని జనం తెలియజేసుకోలేరు అనుకుంటున్నారా? తెలియటంలా. ఏమయ్యా, రైతుల్ని వదిలిపెట్టమని చెప్తున్నావు, జనాన్ని వదిలిపెట్టా? నీ జగన్మోహన్ రెడ్డి కొంప చుట్టూ ఉన్నటువంటి చిన్న ఎవరైతే జనం ఉంటారో, గుడిసెలు వేసుకొని ఉంటారో వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి సెక్యూరిటీ పేరుతో, ఏది 20 అడుగుల ఫెన్సింగ్ వేసుకున్న తర్వాత కూడా నీకు సెక్యూరిటీ పేరుతో ఆ రోడ్డునే బ్లాక్ చేసి ఆ కట్ట మీద ఉన్నటువంటి జనాల ఉసురును పోసుకోలేదా? రాజ్యాంగబద్ధంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం చేసేటటువంటి పనుల్ని వదిలిపెట్టమని చెప్తున్నావు. మీరు వదిలిపెట్టలేదు. ఈ ప్రాంతాన్ని శ్మశానం అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతుల్ని మట్టి పిసుక్కోవాలని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులు పట్టు చీరలు కట్టకూడదన్నారు. అసభ్యంగా ఆంటీలు అని కూడా సంబోధించారు. కనీసం గుడికి కూడా వెళ్ళనీయలేదు. పాదయాత్ర చేస్తూ ఉంటే అదే నీ పోలీస్ గుండాలతో ఏ విధంగా కొట్టించావో రైతుల్ని. ఇప్పుడున్న మహిళా కమిషన్ చైర్మన్ మా శైలజమ్మని గుంటూరులో ఏ విధంగా నువ్వు వీడ్చావో మాకందరికీ తెలుసు. రైతుల పట్ల దయని, ఏదో మీకున్న అపారమైనటువంటి ప్రేమని ఇప్పుడు ప్రదర్శించటానికి మీకు ఇది పనికొచ్చిందా? ఇక్కడ కాదా మాట్లాడేది? రండి, గెలిచిన వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డిని తీసుకుని వచ్చి చట్టసభకు వచ్చి మీ వాణిని, మీ బాణిని, ఈ రోజు నుంచి కేసీఆర్ వస్తున్నాడంట, ఇదే మీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గురువు, మీరు కూడా వచ్చి వాస్తవాలేంటో చెబితే మా తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా ప్రతిదానికి మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాం. సార్, ముఖ్యంగా ఈ రాములు గారిని నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద కానీ, ఈ ప్రాంత ఎమ్మెల్యే అయిన పవన్ కుమార్ గారిని కానీ ఆయన కుటుంబ సభ్యులు తిట్టిన పరిస్థితి నెలకొంది, ఇప్పటికైనా మారండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఏమండి, వాళ్ళు మనిషి చనిపోయినప్పుడు బాధలో ఉన్నారు. మనిషి చనిపోయింది కూడా ఒక మీటింగ్లో. ఆ మీటింగ్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఎదుట చనిపోయాడు. అసలు ముందు ప్రజాప్రతినిధులు మళ్ళీ అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? రైతు మళ్ళీ ఆ మనోవేదన ఎందుకు గురి చేయాల్సి వచ్చింది? నీ పరిపాలన వల్లే కదా. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందటానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, కంపెనీలు తీసుకురావటంలో నిమగ్నమైనటువంటి కూటమి ప్రభుత్వం. ఇక అమరావతి నిర్మాణం పూర్తిగా జరగాలంటే రైతుల సమస్యలు కూడా అవ్వాలి. కాబట్టి దానికి ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి
అనేకమైనటువంటి మీరు తీర్చని సమస్యల్ని మళ్ళీ మొదటి నుంచి తీరుస్తూ ఉంటే అప్పుడు రైతు గారు మా దొండపాటి రామారావు గారు మనోవేదన చెందాడు, చనిపోయాడు. వాస్తవానికి మీరు రావటం వల్లే మాట్లాడారు, మా నాన్నకి బీపీ పెరిగింది, మన ఇంట్లో మనిషి చనిపోయాడు, వాస్తవానికి మీ వాళ్ళే చనిపోయారు, మీరు త్వరితగతిన అంటే ఈ 18 నెలల కాలంలోనే మా సమస్యలు పూర్తి చేసి ఉన్నట్టయితే మా నాన్న మాట్లాడేవాడు కాదు కదా, మా కుటుంబ సభ్యుడు మాట్లాడేవాడు కాదు కదా అని చెప్పేసి వారు మాట్లాడేటటువంటి మాటలో కూడా న్యాయం ఉంది. ఈ ప్రాంతపు ప్రజాప్రతినిధుల మీద కాక ఈ ప్రాంతపు ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద అడుగుతారా? ఆవేశంగా ఉన్నప్పుడు అనేక మాటలు మాట్లాడతారు. అదే కుటుంబానికి సంబంధించిన మిగతా సభ్యులు ఊరుకో ఆవేశపడ మాకు అని చెప్పేసి సర్ది చెప్పినటువంటి మాటలు ఈ జగన్మోహన్ రెడ్డి పచ్చ మీడియాకి వినబడతలేదు కదా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.